హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పల్లి పట్టి. ఇది ఎంతో ఎనర్జీని ఇస్తుంది, మన ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం మనకి ఇంట్లో అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను. అందులో కొన్ని పల్లీలు కూడా తీసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే ప్యాన్ పెట్టి ప్యాన్ పైన పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టేసి ఒక స్పూన్ గీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టాలి. వీటితో పాటు పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ కూడా కొంచెం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం మిక్సర్ గ్రైండర్లో వేసుకొని బరకగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ బరకగా చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ పంప్కిన్ సీడ్స్ని స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 200 గ్రామ్స్ బెల్లం తీసుకొని ప్యాన్లో వేసి బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసి పాకం వచ్చే వరకు సిమ్లో బాయిల్ చేయాలి. పాకంని ఎలా చెక్ చేయాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అది మనం తీస్తే ముద్దలా రావాలి. ముద్దలా వస్తే పాకం కరెక్ట్గా వచ్చిందన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టిన పౌడర్ వేసి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపి లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసి దానిపైన పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ వేసి ఈ మిక్సీ చేసిన మిశ్రమాన్ని కూడా వేసి వేడిగా ఉన్నప్పుడే చపాతీ కర్రతో ఇలా చపాతీలాగా చేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత మనం షేప్ లాగా కట్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటే ఎంతో ఈజీగా డ్రై ఫ్రూట్స్ చిక్కీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.